యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించెదరు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలబడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపక సూచకలను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన తన ప్రజలకు అన్యజనులకు స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యంగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాస్త్రములను అనుసరించి వారు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆమేన్. దీన్ని ఈ 111వ కీర్తనను ఏమంటారు అంటే అక్రాస్టిక్ సామ్స్ అంటారు. అక్రాస్టిక్ సామ్స్ అంటే తెలుసా? అక్రాస్టిక్ సామ్స్ అంటే ఈ యొక్క ఆల్ఫబెట్ నుండి వచ్చేదాన్ని అక్రాస్టిక్ అంటారు అన్నట్టు. ఆల్ఫబెట్ అంటే ఏంటిది? ఏబిసిడీలు, ఏ నుండి జెడ్ వరకు 26 అక్షరాలు. కానీ ఇందులో 22 అక్షరాలు. హెబ్రీ భాషలో 22 అక్షరాలు ఉంటాయి. అలీఫ్ టు తవ్ అని అంటారు. తవ్ను ఇవి ఈ యొక్క 111వ అధ్యాయము 112వ అధ్యాయము ఈ యొక్క అక్రాస్టిక్ సామ్స్ అంటారు అన్నట్టు. చూడు, ఇది మొట్టమొదటి వచనమే అలీఫ్ అని ఉంటుంది. అలీఫ్లో ఈ మొదటి వచనంలో రెండవ కోమా అంటారు అన్నట్టు. కోలా అని అంటే ఏంటిదంటే రెండవ లైను బెయిత్ అని అంటారు అన్నట్టు. మూడవ కోలా ఏంటిదంటే గిమేల్ అని అంటారు. నాలుగవ కోలా ఏంటిదంటే డాలెత్ అని అంటారు అన్నట్టు. అట్లా అన్నీ తావు వరకు ఉన్నాయి అన్నట్టు. ఈ ఆల్ఫబెట్ సామ్స్ అన్నట్టు. ఇట్లా సామ్స్ ఉన్నవి. 119వ కీర్తన ఈ యొక్క ఆల్ఫబెట్ సామ్సే. 112వ కీర్తన ఆల్ఫబెట్ సామ్సే. ఈ యొక్క 37వ కీర్తన ఆల్ఫబెట్ సామ్సే. 25వ కీర్తన ఆల్ఫబెట్ సామ్సే. 34వ కీర్తన ఆల్ఫబెట్ సామ్సే. 145వ కీర్తన ఆల్ఫబెట్ సామ్సే. 9, 10 కీర్తనలు ఇది ఒక ఆల్ఫబెట్ సామ్స్. ప్రోవర్బ్ అంటే ఈ యొక్క సామెతల గ్రంథము 31వ అధ్యాయం ఉంది కదా, 10 నుండి 31 వరకు అది ఆల్ఫబెట్ సామ్స్. లామెంటేషన్ ఉన్నాయి కదా, ఆ లామెంటేషన్ అన్నీ ఆల్ఫబెట్ సామ్స్ అన్నట్టు. అంటే ఆలిఫ్ నుండి తావు వరకు ఉంటుంది. ఈ లామెంటేషన్లో చూడండి, ఈ లామెంటేషన్ అంటే ఏంటిది? విలాప వాక్యాలలో 1వ అధ్యాయము 22 వచనాలు ఉంటాయి. 2వ అధ్యాయము 1 నుండి 22 వచనాలు ఉంటాయి. 3వ అధ్యాయంలో 66 వచనాలు ఉంటాయి. 3 వచనాలు, ఒక ఆలిఫ్కు 3 వచనాలు. అట్లా 4వ అధ్యాయంలో 1 నుండి 22 అధ్యాయాలు ఉంటాయి. 5వ అధ్యాయంలో 1 నుండి 22. చాలా మంచిగా అమర్చినారన్నట్టు. లామెంటేషన్ అంటే విలాప వాక్యములు కూడా మంచి అమర్చినారన్నట్టు. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఈ యొక్క 111వ కీర్తన ఇట్లా తెలియజేస్తుంది. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను. సభ ఏంటిది, సమాజం ఏంటిది?
యథార్థవంతుల సభ ఏంటిది, సమాజం ఏంటిది? యథార్థవంతుల సభ అంటే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు, సమాజం అంటే ప్రజలందరూ. కరెక్ట్ కరెక్ట్. సభ అంటే ఒక సెన్హెడ్రిన్ సభ అన్నట్టు. ఎందుకంటే సర్వలోకంలో ఉన్న వాళ్ళందరూ, ఆ, అంటే దేవుని ఎరగని వాళ్ళు ఎరగని వాళ్ళు అందరూ ఉంటారు. అయితేనేమో యథార్థవంతులకు మాత్రం అదా సమాజంలో పూర్ణ హృదయంతో నేను యాహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నట్టు. యాహోవా క్రియలు గొప్పవి. ఎటువంటి క్రియలు అన్నవి చాలా గొప్పవి అన్నట్టు. అది వారందరూ ఆ, వాటిని విచారించరు. వాటి విషయంలో విచారించాలన్నట్టు మనము. వేటి విషయంలో? దేవుడు చేసిన కార్యం అవి విచారించింది దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి వస్తారు, కానీ పెడతాం అది ఎక్కడున్నాయనంటే ఆది కాండంలో ఉన్నవి, నిర్గమ కాండంలో ఉన్నవి ఆయన కార్యములు, లేవియా కాండంలో ఉన్నవి ఆయన కార్యములు, సంఖ్యాకాండంలో ఉన్నవి ఆయన కార్యములు, ద్వితీయోపదేశ కాండంలో ఉన్నవి ఈ యొక్క తోరాలో. ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన మేలు, ఆ. ఇశ్రాయేలు కొరకు ఏర్పరచుకున్న జనాంగం గురించి ఆయన అనుగ్రహించడానికి స్వాస్థ్యము 5 గ్రంథాలు ముఖాముఖిగా. దేవుడు అక్కడ కూర్చున్నాడు, మోషే ఇక్కడ కూర్చున్నాడు. ఇది నేను అతని నోటి ముద్దులతో నేను ముద్దు పెట్టేదాను అని ఈ యొక్క పరమగీతంలో ఉన్నది. నా యొక్క నోటి ముద్దులతో అతనిని ముద్దు పెట్టుకుందును అని అంటే ఇదే తోరా ఇచ్చినాడు అన్నట్టు. ఈ సమూయేలుకు ఎట్లా ఇచ్చినాడు? సమూయేలు కూడా దేవుని దగ్గర నుండి పొందుకున్నాడు. ఎట్లా ఇచ్చినాడు అన్నట్టు, ఆ యొక్క తోరాను ఈ రాజులు ఎట్లుండాలి అనేది ఆయన వర్ణించినాడు. ఇప్పుడు రాజ్యం ప్రపంచంలో జరుగుతున్న రాజ్యాలన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే ఆయన రాసిన దాని ప్రకారమే జరుగుతున్నాయి. సమూయేలు ప్రవక్త రాసిన విధంగానే అవి జరుగుతున్నాయి. అవి అవి క్రియలు మనము వాటి యందు విచారించాలి. విచారణ లేకుండా మనం ఎట్లా చేస్తాం? ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమ ప్రభావము గలది. మహిమ ఎంత మహిమ ఉంటుందంటే సూర్యుని వెలుగు ఉంటుంది కదా, మధ్యాహ్నం 3,65,000 సూర్యుని తేజస్సు కంటే ఎక్కువ తేజస్సు కలదట. 3,65,000 మహిమ ఉంటుందట ఆయన తేజస్సు మహిమ. ఈ యొక్క యూదుల గ్రంథంలో ఉన్నది 3,65,000 ప్రభావము గలది. ఆయన కార్యము మహిమ ప్రభావం గలది. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండను. నీతిని ధరించుకోవాలి. మనము అనీతిమంతులము, ఆయన నీతిమంతుడు. మనం ఆయన నీతిని ధరించుకుంటేనే ఆయన బిడ్డలం అన్నట్టు. ఇప్పుడు మనము ఎన్నో రోజు సృజించబడ్డాము, ఎన్నో రోజు మానవుణ్ణి చేసినాడు దేవుడు. 6వ దినం అంటే ఇన్కంప్లీట్ దినంన మానవుణ్ణి చేసినాడు. 7వ దినాన్ని కలిపితేనే వానికి సంపూర్ణం. ఏడవది ఏంటిదంటే యేసు ప్రభు. 7వ దినమును 6వ దినమును కలిపితేనే సంపూర్ణం. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు పడిపోద్ది అన్నట్టు. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనలను నియమించి ఉన్నాడు. ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు అన్నట్టు. ఆయన యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. ఎట్లాంటి వాడు? దయా అనంటే గ్రేస్, దాక్షిణ్య అనంటే కంపాషన్. గ్రేస్ అంటే కంపాషన్ ఉన్న దేవుడు అన్నట్టు మన దేవుడు. తన యందు భయము గల వారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆహారం లేక అలమటిస్తున్నా, నేను ఆహారం లేదు అని అంటారు, కానీ ఆయన దగ్గర దొరుకుతుంది అన్నట్టు ఆహారం. ఎట్లనైనా ఇస్తాడు ఆయన. నువ్వు పస్తు ఉండడానికి వీలే లేదు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడిని ఆరాధిస్తుంటే ఆయన యందు ఆహారం
ఇచ్చేవాడు అన్నట్టు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్న నిబంధన ఏంటిది? అబ్రహాముకి ఇచ్చిన నిబంధన ఏంటిదంటే, అబ్రహాముకు నువ్వు లేచి నీ ఇంటి వారి యొద్ద నుండి నీ దేశం నుండి వెళ్ళిపో అనేదే నిబంధన. నువ్వు లేచి నీ ఇంటి వారి నుండి నీ యొక్క దేశం నుండి లేచిపో అని అంటాడు అన్నట్టు. అదే నిబంధన. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన ప్రజలు ఆయన వచ్చి ఉన్నాడు. ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యం. అన్యజనులు ఎవరు? ఈ యొక్క కనాను దేశంలో ఎంతమంది ఉంటారే? హివ్వీయులు. చెప్పండి ఏంటి అవి? పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు, అవన్నీ అన్యజనులు. అది అన్యజనులను తీసి ఆయన ప్రజలకు అప్పగించినాడు. కనాను దేశం అప్పగించినాడు. వీళ్ళకి ఇచ్చినాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన క్రియలు ఏంటి అంటే గొప్ప క్రియలు అన్నట్టు. అవి 10 తెగుళ్లను ఇశ్రాయేలీయుల తరపున ఆయన ఐగుప్తులను గడగడలాడించింది అన్నట్టు. కార్యములు ఆయన శాసనాలు ఏంటి అన్నట్టు? శాసనాలు ఉంటాయి. ఆ యొక్క ఆయన చేతి కార్యములు, ఆయన చేసిన చేతి కార్యము. హస్తము, దక్షిణ హస్తము. హస్తము అంటే ఏంటిది? చెయ్యి. హస్తము అన్న ఇట్లా ఉన్నాయి అన్నట్టు. సత్యమైనవి, న్యాయమైనవి. సత్యము అనంటే ఇదే వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకములైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడినవి. వాటిని మనము ఆచరించినట్లు అది శాశ్వతంగా ఉంటాయి అన్నట్టు. నువ్వు ఇప్పుడు ఉన్నా, లేకపోయినా, నేను లేకపోయినా అవి మాత్రము శాశ్వతంగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు శాశ్వతమైన దేవుడు. ఆ శాసనాలను ఇచ్చినాడు అన్నట్టు. శాశ్వతంగా స్థాపించబడినవి. అవి సత్యముతోనూ యథార్థతోనూ అవి చేయబడినవి. సత్యముతో చేయబడినవి. యథార్థమైన హృదయంతో దేవుడు ఎట్లా యథార్థమైన హృదయంతో చేసినాడు అన్నాడు. చేయబడినవి. తన ప్రజలకు విమోచన అంటే ఏంటిది? విడుదల అంటే ఏంటిది? విడుదల అంటే రక్షణ కలుగజేసినాడు మనకు. ఆయన ఏం చేసినాడంటే రక్షణనిచ్చినాడు దేవుడు. రక్షణను కలుగజేసినాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నిబంధన ఏంటిది? మోషేకు చేసిన నిబంధన, దావీదుకు చేసిన నిబంధన, నోవాహుతో చేసిన నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగిన. ఆయన నామము అంటే ఏంటిది? హషేమ్. హాన్ అంటే ది నేమ్ అని అంటారు. ఆయన నామంని ఇప్పుడు యూదులు ఏమంటారు అంటే హషేమ్ అంటారు. యూదులు ఆయన పేరు ఎత్తారు. యాహ్వా అని పేరు ఎత్తారు, యెహోవా అని పేరు ఎత్తారు. హషేమ్ అంటారు. హషేమ్ అంటే ఆయన అన్నట్టు. పేరు ఎత్తడానికి వీల్లేదు. ఎవ్వరూ పేరు ఎత్తడానికి వీలు. అంత గొప్పది. భయపడతారు, చాలా భయపడతారు ఈ యూదులు ఆయన నామాన్ని, ఆయన పేరుని ఎత్తారు కనుక ఆయన హషేమ్ అంటారు అన్నట్టు. హషేమ్ అంటే పరిశుద్ధ నామం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా యేసుక్రీస్తు రాలేదు. వాళ్ళ దృష్టిలో యేసుక్రీస్తు, ఎందుకంటే దేవుడు ఆ బండను పెట్టినాడు అన్నట్టు. ఆ బండ తలిగి పడతారు అన్నట్టు యూదులు. ఆ బండ క్రీస్తే. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది.
పూజింపాలి. పూజింపడం అంటే ఏంటిది? రెవరెంట్ అన్నట్టు. యాహ్వా యందలి భయము జ్ఞాపకం మూలము అనుసరించి వారందరూ మంచి వివేకం గలవారు. మనం ఎట్లుంటాం? మంచి వివేకం కలుగుతాం. మంచి వివేకం ఉంటుంది అన్నట్టు మనకు. ఎందుకు? దేవుడిచ్చే వివేకం అన్నట్టు మనకు మంచి. అది యెహోవా యందు భయము, యాహ్వా యందు భయమే జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలం అంటే ఏంటిది? మూలం అంటే ఏంటిది చెప్పాలి. మూలం అంటే ప్రారంభం. అది మూలము అంటే ప్రారంభం. జ్ఞానమునకు మనమే ప్రారంభం అన్నట్టు. ఈ లోకంలో ప్రపంచంలో జ్ఞానులు ఉంటారు, వాళ్ళంతా వ్యర్థము. వ్యర్థమైన జ్ఞానం. మనమే మూలము అంటే మనమే. ప్రభువుని నమ్ముకున్న వారికి మాత్రమే జ్ఞానం ఉంటుంది. ఆయన శాస్త్రం నడిచే వారందరికీ మంచి వివేకం ఉండదు. ఆయన నిత్యము స్తోత్రము కలుగుతున్నది. ఆయనకు నిత్యము స్తోత్రం చెల్లించాలి. మనం చెల్లించాలి. ఏం చెల్లించాలి? స్తోత్రం, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.